సార్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కి పెన్షన్ రిలీజ్ కావట్లేదు, చాలా పోస్ట్ పోన్ అవుతుంది, అయినా వాళ్ళు కోర్టు వరకు వెళ్తున్నారు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు రాణి గారు, ఈ రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లు అంటేనే ఒక చిన్న చూపు మొదలైంది. అసలు రిటైర్మెంట్ అంటేనే తెలంగాణలో భయకంపితులు అవుతున్నారు. దాదాపు 9,000 మంది రిటైర్ అయిన ఉద్యోగులు నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. కారణం ఏంటంటే ఏ ఉద్యోగికైనా రిటైర్మెంట్ అనేది ఒక కీలక ఘట్టం. అంటే వాళ్ళ పిల్లలకు కానీ వాళ్ళ కొడుకులకు కానీ ఓ 30 ఏళ్ళు జీవితం ఉద్యోగం చేసిన తర్వాత వచ్చే 5 లక్షలు 10 లక్షలు 15 లక్షలు 20 లక్షలు ఆ కుటుంబానికి అవసరాలకు ఉపయోగించుకుంటాడు. కొందరు పెళ్లిళ్ళు చేయాలని పోస్ట్ పోన్ చేసుకుంటారు, కొందరు తమకు కిడ్నీలు ఫెయిల్యూర్ అయినా క్యాన్సర్ ఉన్నా రకరకాలున్నా రిటైర్మెంట్ అప్పుడు పైసలు వస్తాయి కదా అప్పుడు చేసుకుందాంలే అంటాడు. అప్పులు ఏవైనా ఉంటే తీర్చుకుందాం అనుకుంటాడు, లేకుంటే ఏదైనా ఇల్లు చదువుకుందాము ఇల్లు బాగా చేసుకుందాం అంటే రిటైర్ అయినాక చేసుకుందాం అంటే ఒక రిటైర్మెంట్ కు చాలా ప్లాన్లు వివిధ రకాలుగా ఉంటాయి. ఈ ప్రభుత్వంలో మార్చి 24 నుంచి రిటైర్మెంట్లు స్టార్ట్ అయింది. ఎందుకంటే 58 ఏళ్ళ నుంచి 61 ఏళ్ళు ఏజ్ పెంచడం వల్ల మార్చి 24 నుంచి ఉద్యోగుల రిటైర్మెంట్ స్టార్ట్ అయింది. ఇవాళ మనం మార్చిలో ఉన్నాం, దాదాపు ఫిబ్రవరిలో ఉన్నాం, అంటే 1 ఇయర్ అవుతుంది. ఈ 1 ఇయర్ నుంచి ఏ ఉద్యోగికి కూడా జీపీఎఫ్ ఇస్తలేరు, సరెండర్ లీవ్ ఇస్తలేరు, గ్రాట్యుటీ ఇస్తలేరు, తర్వాత గ్రూప్ ఇన్సూరెన్స్ ఇస్తలేరు, కమిటేషన్ ఇస్తలేరు. ఏ ఒక్క రూపాయి ఇవ్వకుండా ఊర్లో దొరలన్నా ఏ పాలేరన్నా మేము దుబాయ్ పోతున్నా, లేకుంటే బొంబాయి పోతున్నా, లేకుంటే నాకు శాతం అయితే లేదు, మీ దగ్గర నేను పని చేయలేకపోతున్నా అంటే ఓ గొంగడి కప్పి ఓ 10 రూపాయలు చేతిలో పెట్టి ఇంటికి పంపిస్తాడు. అంతకంటే దుర్మార్గంగా ఈ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా పెన్షనర్లకు ఇస్తలేదు. చాలా మంది కోట్లకు కూడా పోయారు. ఎందుకంటే ఏ పెన్షనర్ కైనా తమ బెనిఫిట్స్ సకాలంలో ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినాయి. ఈ తీర్పును కూడా ఇవాళ ఉల్లంఘిస్తున్నారు. చాలా మంది హైకోర్టు వరకు డబ్బులు ఒక కేసు వేయాలంటే 10 నుంచి 15 వేలు ఖర్చు కావాలి. అయినప్పటికీ కూడా 15 వేలు ఎక్కడో అప్పదించి కేసేస్తే హైకోర్టు కూడా ఏం చెప్పింది, 24% ఇంట్రెస్ట్ తో పెన్షనర్లకు డబ్బులు చెల్లించాలని తీర్పిచ్చింది కొన్ని కేసులలో. ఇట్లా 100 కేసులు పడతా ఉన్నాయి. హైకోర్టు కేసులను కూడా ఖాతరు చేస్తలేరు. చివరికి ఒక ఉద్యోగి ఏఎస్ఐ జావీద్ అనే ఒక ఏఎస్ఐ మహబూబ్ నగర్ కు సంబంధించిన ఆయన, నేను చచ్చిపోతున్నాను వీడియో ఇచ్చాడు, నేను ఆత్మహత్య చేసుకుంటా ఓ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, నువ్వు నాకు ఏరియర్స్ ఇస్తావా లేదా అని ఆయన వీడియో పెట్టి వీడియో మొత్తం వైరల్ అయితే ప్రభుత్వంలో ప్రకంపనలు వచ్చి ఆ ఉద్యోగికి మాత్రం పెన్షనరీ బెనిఫిట్ చెల్లించారు. ఇంకొక ఉద్యోగి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్నాడు, కడదామంటే డబ్బులు లేవు. హరీష్ రావు గారు దాన్ని ట్విట్టర్ లో పోస్ట్ చేసిన తర్వాత ఆయనకు సంబంధించిన అంశం మీద అప్పుడు ప్రభుత్వంలో కొంత కదలిక వచ్చింది. అంటే 1-2కు మనం ఏ పొలిటికల్ లీడరో చెప్పినంత మాత్రాన కదలికల సందర్భం కాదు కదా. వేల మంది పెన్షనర్లు ఇలా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిద్ర లేని రాత్రులు గడుపుతా ఉన్నారు, భయకంపితులు అవుతా ఉన్నారు. ఒక్క రూపాయి పేమెంట్ ఇవ్వకుండా ఇలా పెన్షనర్లకు ఘోషపుచ్చుకుంటా ఉన్నారు. గతంలో పెన్షనర్లకు ఎప్పుడు ఈ స్థితి లేదు. గతంలో వాళ్ళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లేదు, మా ప్రభుత్వంలో లేదు. కానీ ఇప్పుడు కొత్తగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పైసలన్నీ కూడా నిన్న చాలా ఓపెన్ గానే చెప్తున్నట్టున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులు 300 కోట్ల వరకే లిమిట్ చేసి మిగతా డబ్బంతా కూడా సంక్షేమ పథకాలకు తరలిస్తారట. నిన్న వాళ్ళ పత్రికలోనే ఒక పెద్ద వార్త వచ్చింది. కాబట్టి ఇవాళ పెన్షనర్లు అనేటువంటి వాళ్ళ మీద పూర్తిగా కక్షపూరిత వైఖరి ఒకటి నెలకొంది. రెండవది, కనీసం పెన్షనర్ల పట్ల ఇట్లా వ్యతిరేకిస్తున్నారంటే, రెండోది ఉద్యోగుల పట్ల, ఉద్యోగులకు సంబంధించినటువంటి పిఆర్సీ 6 నెలలు వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టారు. మేము ప్రభుత్వంలోకి అధికారంలోకి వచ్చినాక 6 నెలల్లోనే పే రివిజన్ కమిషన్ ప్రకటిస్తామని. ఇప్పటి వరకు పిఆర్సీ మాట లేదు. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఒక డిఏ ఇచ్చింది, ఒక డిఏ ఇచ్చినాక 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మళ్ళీ ఒక డిఏ జనవరి నుంచి, ఇప్పుడు మళ్ళీ 25 నుంచి పెండింగ్ అయింది. మళ్ళీ 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఈ 5 డిఏలకు సంబంధించినటువంటి ఊసే ఎత్తుతలేరు. మూడవది హెల్త్ కార్డు, ఉద్యోగులకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులన్నీ కూడా ఇవాళ అవి ఎందుకు పనికి రాకుండా జర్నలిస్టులకు ఉద్యోగులకు కలిపి హెల్త్ కార్డ్స్ ఇచ్చారు. ఇవాళ ఏ వెల్నెస్ సెంటర్ లో కూడా సరైనటువంటి మందులు లేవు. ఏ ప్రభుత్వ ఆసుపత్రికి పోతే, ఒక ప్రభుత్వ ఆసుపత్రికి పోతే నా దగ్గర పీడియాట్రిక్ ఉన్నది, లేకుంటే ఆర్థోపెడిక్ లేదంటాడు ఒక ఆయన. నా దగ్గర న్యూరో ప్రాబ్లం ఉంటే నా దగ్గర న్యూరో లేదంటాడు. అంటే కారణం ఏంటంటే హాస్పిటళ్లకు ప్రభుత్వం సకాలంలో డబ్బులు చెల్లించకపోవడం వల్ల ఏ ఆసుపత్రి కూడా ఉద్యోగులను జర్నలిస్టులను తమ అనారోగ్యంతో వచ్చినటువంటి వాళ్ళని చేర్చుకోలేనటువంటి పరిస్థితి వచ్చింది. ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా ఈయన పరిష్కారం చేస్తలేడు. పెన్షనర్ల సమస్యను దిక్కే లేదు.
అంటే టోటల్ గా చూస్తే ఏంటంటే ఇలా ఉద్యోగుల పట్ల పెన్షనర్ల పట్ల ఈ ప్రభుత్వం కక్షపూరిత వైఖరి అవలంబిస్తుందనేటువంటి మాట నిజం. ఉద్యోగ సంఘాలు పోతున్నాయి, అడుగుతున్నాయి, మాట్లాడుతున్నాయి, అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వానికి కనికరింపు లేదు. అందుకే మేము మీ ఛానల్ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం, వెంటనే పెన్షనరీ బెనిఫిట్ చెల్లించండి. రైతుల ఆత్మహత్యలు జరిగినట్టు పెన్షనర్ల ఆత్మహత్యలు జరిగేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. గుండె పొడుతుంది, చనిపోతారండి. 25-30 లక్షలు 40 లక్షలు రావాల్సినటువంటి ఉద్యోగులకి మీరు బాండ్లు ఇస్తామంటే వాడు బతికేది ఎన్నాళ్ళు, తీసుకునేది ఎన్నాళ్ళు, వాడు ప్లానింగ్ చేసుకుంటాడు. రిటైర్మెంట్ అనేది అందరికి ఫిక్స్డ్. ఇదేమో అల్లటప్ప వచ్చే డబ్బు కాదు కదా. జీపీఎఫ్ అనేది ఆయన జీతంలోనే ఆయన స్టోర్ చేసుకునేది, జమ చేసుకునేది. గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా మా డబ్బులే. వాళ్ళు ఇచ్చేది, ప్రభుత్వం ఇచ్చేది కమిటేషన్ సరెండర్ లీవే. మిగతా అన్ని కూడా మేము పెట్టుకున్న డబ్బులే మాకు ఇస్తలేదు. ఇట్లే చంద్రబాబు నాయుడు కూడా 9 డిఏలు ఆపిండు 99లో. డిఏలు ఆపితే అప్పుడు పెన్షనర్లు అందరూ ఏం చేశారంటే ప్రతి 100 రూపాయలు ఖర్చు పెట్టి పోస్ట్ కార్డు కొని జీవిత కాలంలో తెలుగుదేశం కోట్ అయ్యొద్దని వాళ్ళకి సంబంధించిన 100 మందికి, ఒక్కొక్క పెన్షనర్ 100 మందికి పోస్ట్ కార్డులలో కార్డులు పంపించు. అంటే 2 లక్షల మంది 10 వేల మంది అంటే 2 కోట్లకు పోయినాయి. రేపు రేవంత్ రెడ్డి పని కూడా గట్లే అయితే 3 కోట్ల మందికి ఇక జీవితంలో కాంగ్రెస్ కోట్ అయ్యొద్దని పెన్షన్లు చెప్పే పరిస్థితి తీసుకురావద్దని నేను విజ్ఞప్తి చేస్తాను. ఇప్పుడు బడి ఈ విలేజెస్ లో మన గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి. గురుకుల్ సార్ ఆల్రెడీ మాట్లాడారు. నిన్ననే ఒక ఈ టాపిక్ మీద కూడా మేము మాట్లాడాం సార్. బడి సరిగ్గా వాళ్ళకి బడులు కూడా లేవు అసలు. ఆదిలాబాద్ జిల్లాలో ఆనుకొని ఒక మండలంలో పిల్లలకి 1వ తరగతి 2, 3, 4, 5 ఒక గుడి పక్కన గుడిసెలాగా కట్టుకొని, రేకులిల్లులాగా కట్టుకొని దాంట్లో పిల్లలకి పాఠాలు చెప్తున్నారు. ఏమని అడిగితే అప్పులు ఉన్నాయి, ఆ అప్పులు తీర్చడానికే మాకు డబ్బులన్నీ సరిపోతున్నాయి అంటారు. సో దీని మీద మీరేమంటారు? ఇప్పుడు రాణి గారు, వీళ్ళు మేనిఫెస్టోలో ఏం పెట్టారు? 15% బడ్జెట్ లో 15% విద్యకు కేటాయిస్తామని చెప్పారు. చాలా మందితోని, ప్రొఫెసర్ ఆరగోపాల్తోని, తర్వాత ఆకునూరు మురళి, వీళ్ళందరితో మాట్లాడి మేము 15% పెట్టాలన్నారు. 15% ఒప్పుకున్నారు. కానీ మొన్న బడ్జెట్ లో 7% కంటే పెంచలేదు. రెండవది, పెంచిన బడ్జెట్ అన్నా స్కూళ్ళకి ఇస్తున్నారు అంటే ఇస్తలేదు. దానికి కారణం ఇది. అనేక పాఠశాలలు కూడా మేము గతంలో మన ఊరు మనబడి అనే కార్యక్రమం పేరు మీద ఆ పాఠశాలలు బాగు చేసేటువంటి ప్రయత్నం జరిగింది కొంత మేరకు. అది మొత్తంగా కూడా ఇలా ఆగిపోయింది. ఏ పాఠశాలలో కూడా కాంపౌండ్ వాళ్ళు లేవు. ఏదైతే బాలికలు ఉంటారో కనీసం బాత్రూమ్స్ కానీ, లంచ్ రూమ్లు కానీ ప్రత్యేకంగా ఉండాలి. లేకుంటే వాళ్ళకి నాణ్యమైనటువంటి విద్యుత్ సరఫరా ఉండాలి. తర్వాత మంచినీరు, పొల్యూషన్ కానటువంటి నీళ్లు ఉండాలి. ఇవి ఏవి కూడా అసలు, అంటే విద్యాశాఖ మంత్రి లేడు. ఇంతకుముందే కిరణ్ తో మనం ముచ్చటించుకున్నప్పుడు ఈ గురుకులలో జరుగుతున్నటువంటి అనేక ఘటనలు ఇవాళ మనకు వెలుగొడుతూ ఉన్నాయి. ఎస్సీ హాస్టల్లో జరుగుతూ ఉన్నాయి. ఎలుకలు కొట్టేటువంటి పరిస్థితి వచ్చింది పిల్లల్ని పడుకున్నప్పుడు. ఇవాళ దుప్పట్లు లేవు, డ్రెస్సులు లేవు, వాళ్ళకి అవసరమైనటువంటి సౌకర్యాలు లేవు. ఏమంటే మెస్ ఛార్జీలు పెంచడం. మెస్ ఛార్జీలు పెంచితే ఏమవుతుంది? మెస్ ఛార్జీలు 40% పెరుగుతున్నాం, బయట రేట్లు 100% పెరిగినాయి. కాబట్టి ఇలా అంటే ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీకి విద్యకు ఇవాళ ఆకునూరు మురళి విద్యా కమిషన్ చైర్మన్ ఏదో అయ్యిండు వాళ్ళ పెద్దలు. మరి ఆదిలాబాద్ కు సంబంధించిన సంఘటనల మీద ఆయన ముచ్చటేంది, ఆయన మాట ఏంది? చాలా మాట్లాడతారు కదా వీళ్ళు సమాజం గురించి, దేశాన్ని గురించి. మరి ఈ విషయం మీద చెప్పాలి. ఆయన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరు మురళి గారు. మరి ఆదిలాబాద్ లో ఇటువంటి ఘటనలు జరుగుతున్నప్పుడు, గురుకులాల్లో 54 మంది చచ్చిపోయినప్పుడు రేవంత్ రెడ్డికి ఒక లేఖ రాయాలి కదా. మొత్తం బస్ వేసుకొని దేశమంతా తిరిగారు కదా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలి. తట్టుకోలేక తల్లిదండ్రులే ఒక లేఖ రాసి కలెక్టర్ ఆఫీస్ కి ఇచ్చిండ్రు. అంతే కదా. మన ఆకునూరు మురళి లాంటి వాళ్ళు పని చేయకుంటే తల్లిదండ్రులు ఇలా గౌరవించాలి. వాళ్ళే మేధావులు. సమస్యల పరిష్కారం కోసం కనీసం కలెక్టర్ దగ్గరికి పోయిండ్రు. ఈ మేధావులు మాట్లాడాలి కదా. ఆకునూరు మురళి గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరైనా. ఇప్పుడు ఆయన విద్యా కమిషన్ చైర్మన్ ఉన్నాడు. విద్యలో జరుగుతున్నటువంటి లోపాలని ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలి కదా. అది ఏది లేదు. మొత్తం ఎట్లయిపోయిందంటే దున్నపోతు మీద వాన అని అంటారు తెలంగాణలో. అట్లే అయిపోయింది. ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా వాళ్ళు స్పందించరు, కనికరించరు, సమస్య పరిష్కరించరు. ఈ ప్రభుత్వం పోవాలని ప్రజలు అంటున్నారు. కానీ ఎన్నికలు వచ్చావు ఇంకా 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఈ ప్రభుత్వ పరిపాలనలోనే ఉండాలి మనం. ఇప్పుడు 10 బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి వెళ్ళారో వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారో వాళ్ళు వచ్చారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ. ఉప ఎన్నికలు వస్తాయేమో అనే ఆశతో.
సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద ఎన్నికై 10 మంది కాంగ్రెస్ కండువగా ఒప్పుకున్నారు. అంటే 2/3 పార్టీ నుంచి ఎవరైనా 2/3 పోతే మా 38 మంది మేము ఉన్నాం, 26 మంది పోతే వాళ్ళు మళ్ళీ పోటీ చేయాల్సిన అక్కర్లేదు. పార్టీ లెజిస్లేటర్ పార్టీలో చీలిక పేరు మీద వాళ్ళని కలుపుకోవచ్చు. అది రాజ్యాంగంలో ఉంది. అది కూడా సరైనది కాదు. అది మేం చేసినా ఇంకోళ్ళు చేసినా తప్పే. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే దానం నాగేందర్ గారు ఫర్ ఎగ్జాంపుల్ దానం నాగేందర్ గారు ఖైరతాబాద్ మా బీఫామ్ మీద గెలిచినటువంటి వ్యక్తి. ఆయన మా పార్టీకి రాజీనామా చేయకుండానే పార్లమెంట్ లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ బీఫామ్ మీద పోటీ చేశాం. ఈ రెండు కూడా మా బీఫాము కాంగ్రెస్ పార్టీ బీఫామ్, ఈ రెండు బీఫామ్లు ఇవాళ ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉన్నాయి. మరి ఎలక్షన్ కమిషన్ డిఫెక్షన్ కు సిఫారసు చేయాలి కదా. ఇది ఎవరో సాక్ష్యం చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ దగ్గరనే ఉన్నటువంటి సజీవ సాక్ష్యం ఇది. మిగతా వాళ్ళే వేరుగా చూద్దాం. దానం నాగేందర్ అయితే రెడ్ హ్యాండెడ్ గా టోటల్ గా డిఫెక్షన్ కు అవసరమైనటువంటి అన్ని ఆధారాలు ఆయనే ఎన్నికల కమిషన్ కి ఇచ్చాడు. రెండు బీఫామ్ సికింద్రాబాద్ చేసిండు. డైరెక్ట్ బీఫామ్ ఇచ్చినాక టవల్ కప్పుకోనిగా ఇదే మేము స్పీకర్ కి ఇచ్చినాం. మీరు డిఫెక్షన్ చేయండి, స్పీకర్ పట్టించుకోలేదు. హైకోర్టుకు పోయినాం, హైకోర్టు సరైన వాళ్ళు చెప్పారు. మేము ఇవాళ సుప్రీంకోర్టులో ఇచ్చినాం. సుప్రీంకోర్టు మన ఆదేశం ఇచ్చింది, మీరు వెంటనే చర్య తీసుకోండి అంటే సకాలంలో మేము సరైన సమయంలో చర్యలు తీసుకుంటామని లేదా కౌంటర్ ఇస్తే సరైన సమయం ఎప్పుడు వస్తుందని సుప్రీంకోర్టు అడిగింది. చాలా కేసులలో ఇటువంటి డిఫెక్షన్ అమలయ్యింది. కాబట్టి డెఫినెట్ గా మేము నమ్ముతున్నాం ఏంటంటే సుప్రీంకోర్టు నుంచి ఈ 10 మంది ఎవరైతే మా పార్టీ నుంచి బయటికి పోయినరో, మా బీఫామ్ మీద ఎన్నుకొని కాంగ్రెస్ పార్టీలకు పోయినరో, ఆ 10 శాసనసభ్యులకు అందరికి కూడా ఇలా డిస్క్వాలిఫికేషన్ వస్తుంది. అక్కడ ఉప ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. డెఫినెట్ గా 10 ఉప ఎన్నికల్లో కూడా ఇలా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ గెలవబోతా ఉన్నది. కారణం కేసీఆర్ గారు మొన్న ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో గానీ నిన్న తెలంగాణ భవన్ కు వచ్చిన మొదటిసారి కూడా ఫస్ట్ మాట కూడా ఖచ్చితంగా ఉప ఎన్నికలు వస్తున్నాయి, అక్కడ బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పి అంత నమ్మకంగా చెప్తున్నారు. అసలు నమ్మకం మాకు చట్టాల మీద, రాజ్యాంగం మీద, న్యాయస్థానాల మీద అపారమైన గౌరవం ఉన్నటువంటి పార్టీ కనుకనే మేము నమ్ముతున్నాం. తప్పు జరిగింది. నేను ఇంతకుముందే మీకు ఉదాహరణతో చెప్పిన నాగేందర్ది ఎన్నికల కమిషన్ దగ్గరనే ఆధారాలు ఉన్నాయి. ఆ ఒక్క ఆధారం చాలు డిఫెక్షన్ చేయడానికి. ఎందుకు చేస్తలేరు? చేయమని మేము సుప్రీంకోర్టుకు పోయినాం. సుప్రీంకోర్టు తీర్పు త్వరలోనే వస్తుందని మేము భావిస్తా ఉన్నాం. డెఫినెట్ గా ఈ రాష్ట్రంలో 10 ఉప ఎన్నికలు రాయడం ఖాయం. ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారిన దాంట్లో ప్రధానంగా పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, వీళ్ళిద్దరు వయసు కూడా దగ్గర పడిపోయింది. మరి ఏ ఉద్దేశంతో వాళ్ళు పార్టీ మారినట్టండి? ఇప్పుడు కిరణ్ ఏమైపోయిందంటే ఎక్కడ అధికారం ఉంటే అక్కడికి పోయి పనులు చేయించుకోవాలి. వీళ్ళని తక్కువ చేసి చూడలేదు కదా కేసీఆర్ పెట్టుకొని. అసలు పోచారం శ్రీనివాసరెడ్డి గెలవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే 11,000 డబుల్ బెడ్రూమ్లు అక్కడ శాంక్షన్ చేసి కేసీఆర్ గారు. ఆయనే పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పుకున్నాడు, కేసీఆర్ గారు నేను అడిగినంత ఇచ్చిండు, అంత చేసిండు ఉండే. ఆయనకి ఏ కారణం చేత పోయింది అనేది అందరికి తెలిసిందే. ఇక్కడ ఈ ప్రతిపక్షం నుండి కొట్లాడాలి, రోజు ఇబ్బందులు పడాలి. ఈ ఇబ్బందులు ఎందుకు పడాలి, ఎప్పుడు సుఖంగా ఉండాలంటే కాంగ్రెస్ లో పోవాలని పోయిండు. ఇప్పుడు ఆ 10 మంది ఒకరి మీద ఒకరు పడి మనం ఏడ్చుకున్నారట ఇక్కడ మీటింగ్ పెట్టుకొని. మనం ఈ నాకు గరకాయనం, నాకు ఘాట్కాయనం, నా ఇటు బీఆర్ఎస్ ఉండగా గౌరవం ఉండే, కాంగ్రెస్ లో పోతే ఎవడు మళ్ళీ దేక్తలేడు, ఎవడు మాట్లాడతలేడు. కోర్టు నుంచి ప్రెషర్ పెరుగుతా ఉంది, ప్రజలలో ఫిరాయింపు కారణమని ఎస్టాబ్లిష్ అయిపోయింది. ఒకవైపు ఆ వ్యతిరేకత వస్తుంది. ఇన్ని వ్యతిరేకతలు వచ్చినా మళ్ళీ రాజీనామా చేసి గెలుద్దాం అనుకుంటే రుణమాఫీ లేకపోయా, రైతు బంధు లేకపోయా, షాదీ ముబారక్ లేకపోయా, ఏది లేకపోయా ప్రభుత్వంలో వ్యతిరేకత వస్తుంది. కోర్టు తీర్పిచ్చే ముందు వీళ్ళే రాజీనామా చేసినట్టు కనబడుతుంది. డెఫినెట్ గా చేయాల్సి వస్తుంది, చేయకుండా రద్దు అవుతుంది. గెలువని ఇప్పుడు రాజీనామాలు పెట్టి అంత దమ్ముంటే ఇక రాజీనామా చేసి గెలువమనండి. ఇప్పుడు అనవసరంగా మాన్యమని అనిపిస్తుంది అనుకుంటా వాళ్ళకి. ఇప్పుడు అనిపించకపోవడం రేపు జరిగేది అదే. జరుగుతున్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ, ప్రజాబాహుల్యంలో చర్చ జరుగుతా ఉంది. 10 మంది ఈ పార్టీని మోసం చేసి ఇంకో పార్టీలకు పోయినరు, 10 ఏళ్ళు అధికారం అనుభవించారు. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిండు, ఈయన వ్యవసాయ శాఖ మంత్రి అయిండు, రకరకాలుగా వాళ్ళు ఎమ్మెల్యేలు అయినరు. కేసీఆర్ బొమ్మ మీద గెలిచిండ్రు. వీళ్ళు ఏడే గెలిచిండ్రు, కేసీఆర్ బొమ్మ మీదనే కదా. ఆయన ఉప ముఖ్యమంత్రి చేసిండు కడియం శ్రీహరి గారిని. ఏం తక్కువ చేసిండని ఈ పార్టీ నుంచి పోయిండు అంటే ఆయన బిడ్డకు టికెట్ కావాలంటే టికెట్ కూడా ఇస్తామని. ఇప్పుడు 100 మంది ఉద్యమకారులను తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వీరోచితమైనటువంటి పోరాటాలు చేసి మాకు రాని గొప్ప గొప్ప అవకాశాలు వాళ్ళకు వచ్చినాయి.
వాళ్ళందరూ కూడా ఇలా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోవడం అనేటువంటిది తల్లికి ద్రోహం చేసినట్టు కదా వాళ్ళు. ప్రధానంగా వాళ్ళకే తలనొప్పిగా మారిపోయిందండి. అది 10 నియోజకవర్గాలు, మన భద్రాచలం నియోజకవర్గంలో గాంధీ భవన్ లో కొట్టుకున్నాం. ఈడేమో పటాన్ చెరువుకు పోతేనేమో మైపాల్ రెడ్డి ఆఫీస్ కు పోయి కాటాల శ్రీనివాస్ మనుషులంతా పోయి తుంగతుర్తిలో లొల్లైతుంది. జగిత్యాల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంజయ్ కి అదే పంచాయతీలు ఉన్నాయి. తుంగతుర్తిలో లొల్లైతుంది సామెల్కును ఆయనకు. ఇప్పుడు బిఆర్ఎస్ కి వద్దామంటే యాక్సెప్ట్ చేస్తారా? ఇప్పుడు మేము చాలా స్పష్టంగా మా కేసీఆర్ గారు ప్రకటన చేసినారు, ఎవరైతే ద్రోహం చేసినారో మా పార్టీ నుంచి వెళ్ళిపోయినరో ఎవరిని కూడా మేము వెనక్కి తీసుకోమని చాలా స్పష్టంగా ఆయన ప్రకటన చేసిండు. నిన్న విస్తృత స్థాయి సమావేశంలో కూడా మా ప్రజాప్రతినిధులు అందరూ కూడా అడిగింది, ఒకవేళ వాళ్ళు వస్తామంటారు సార్ వాళ్ళని మాత్రం తీసుకోకండి అని. అంటే ఇవాళ మేము చాలా టిఆర్ఎస్ పార్టీ ఎవరైతే మోసం చేసినరో ఎవరైతే ద్రోహం చేసినరో వాళ్ళ పట్ల డెఫినెట్ గా మా వైఖరి స్పష్టం. ఇదివరకే కేసీఆర్ గారు చేసిన దాని మీదనే మేము కట్టుబడి తీసుకోరా సార్. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు వస్తారంటే తీసుకోరా, సమస్య లేదు. కేసీఆర్ గారు చెప్పినాక మా అధినేత చెప్పినాక మేమేంది చెప్పేది, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఓకే సార్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఒక హామీ ఇచ్చారు, తులం బంగారం, 1 తులం బంగారం మేము ఇచ్చేస్తాము అని. నార్మల్ పర్సన్ కాదు కదా, పెద్ద పైసలు ఉన్నోడే కొనుక్కోలేకపోతున్న రోజులో ఇప్పుడు తులం బంగారము అది ఎలా అంత ఫ్రీగా ఇచ్చేస్తారో ఏమో చెప్పండి. ఇప్పుడు మనం చెప్పడం కాదు, హామీ ఇచ్చే ముందు కాంగ్రెస్ పార్టీ ఆలోచించాలి. 125 సంవత్సరాల చరిత్ర ఉన్న పార్టీ, వాళ్ళు బాగా చెప్పుకుంటారు మాకు ఆర్థిక నిపుణులు గొప్ప ఉన్నారు, చిదంబరం ఉన్నాడు, ఆర్బీఐలో పనిచేసిన మన్మోహన్ సింగ్ ఉండే అప్పుడు, తర్వాత రకరకాల నిష్ణాతులు ఉన్నారు, మాకు పరిపాలన అంటే తెలుసు, ఆర్థిక ఇబ్బందులను అధిగమించడం తెలుసు. మేమేదైనా చిన్న పార్టీ మాదో పెద్ద పార్టీ, గాంధీ ఫ్యామిలీ అని చెప్తారు. మళ్ళీ ఎందుకు హామీ ఇచ్చాను? తులం బంగారం 80-85 వేలు ఉంది. ఇప్పుడు 1 తులం బంగారం కొనడం అనేటువంటిది అదొక పెద్ద కలలాగా మారింది పేద ప్రజలకు. నువ్వు ఇస్తావన్నావు కదా, ఈ 85 వేలు ఎట్లు ఇస్తావు? ఇలా కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. నేను తులం బంగారం ఇస్తానంటే ఇప్పుడు ఈ 14 నెలల్లో ఎన్ని లక్షల పెళ్లిళ్ళు అయి ఉంటాయి? కనీసం నువ్వు కేసీఆర్ గారు అప్పుడు ఇచ్చిన 1,16,000 కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు కూడా ఇస్తలేరు. అవి కూడా సరిగ్గా ఇచ్చినా చెల్లుబాటు అవుతలేవు. అవి అన్ని ఇవ్వండి అని చెప్పి ప్రజలు ఏం చేస్తారు? ఇక ఈయన అడిగి వచ్చిన కాడికే చాలనుకుంటారు. ప్రజలు దైనందిన జీవితంలో చేసే పోరాటం చేస్తారు, అడిగే పద్ధతులు అడుగుతారు. బీఆర్ఎస్ పార్టీ అడుగుతూనే ఉంది, ప్రజలు పోరాడుతూనే ఉన్నారు. అయినా కాంగ్రెస్ పార్టీకి సోయి లేదు, ఇచ్చిన హామీల పట్ల చిత్తశుద్ధి లేదు. ఇక మేము ఎట్లా గెలవమని అనుకుంటున్నారు. ఇక వాళ్ళు అలవిగానే హామీలు ఇచ్చి ఎట్లనే అధికారం రావాలి, కుర్చీలో కూర్చోవాలి అని అనేక రకాల హామీలు ఇచ్చారు. హామీల వైఫల్యమే ఇలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అందులో కూడా ఈ తులం బంగారం ఉంది. అది స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి, ఎంపీసీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు. బీఆర్ఎస్ సత్తా చాటుతుందా? డెఫినెట్ గా. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రజలే తెలుసుకుంటారు, రుణమాఫీ చక్కగా కాలేదు, రైతు భరోసా చక్కగా రాలేదు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చక్కగా లేదు, పరిపాలన దరిద్రంగా ఉంది, కరెంటు చక్కగా వస్తలేదు. ఇవన్నీ కూడా ప్రజలు చూసి డెఫినెట్ గా నిర్ణయిస్తారు. ఎన్నికలలో స్థానాలు ఏం రాలేదు కదా, అప్పటికిప్పుడు మార్పు ఉంటుంది. ఇప్పుడు ఎంపీ ఎన్నికలు అనేటువంటివి ప్రధానమంత్రి ఎవరు కావాలని జరిగినటువంటి ఎన్నికలు. అలా మేము ఏ ప్రధానమంత్రికి సపోర్ట్ చేయలేదు, 2 అభ్యర్థులే ఉన్నారు అప్పుడు, రాహుల్ గాంధీ, మోడీ. కాబట్టి మేము ఏ కూటమిలో లేము కాబట్టి ప్రజలు మమ్మల్ని ఏమనుకున్నారు, అప్పటికే ఇది కేసీఆర్ ఎన్నిక కాదు, కేసీఆర్ ఎన్నిక అయిపోయింది కాబట్టి పార్లమెంట్ లో ఇట్లా ఎవరికి వేద్దామని సెరీన్ మీద ఇచ్చారు. ఇస్తే ఏం చేశారు, గాడిద గుడి తెచ్చారు. రేపు మన బడ్జెట్ లో 1 రూపాయి కూడా తీసుకురాలేదు కదా. ఈ 8 వాళ్ళకి 8 వీనికి 8 ఇచ్చడం దండుగా. అలా చంద్రబాబు నాయుడుకు ఒక ప్రాంతీయ పార్టీకి ఇస్తే ఆయన అమరావతికి పైసలు తెచ్చుకున్నాడు, పోలవరంకు పైసలు తెచ్చుకున్నాడు, రైల్వే బడ్జెట్ పెంచుకున్నాడు. నితీష్ కుమార్ కేస్తే ఆయన బీహార్ కు ప్రత్యేకమైన బడ్జెట్ తెచ్చుకున్నాడు. అయ్యో మేము తప్పు చేసినాం, కేసీఆర్ కేస్తే ఇవాళ 8 మంది ఎంపీలు ఇచ్చిన ఇవాళ మోడీ మెడల్ వంచి కొన్ని డబ్బులను వస్తుండే అని అనుకున్నారు. ఎంపీ ఎన్నికలు జరిగినప్పుడు కూడా ఇంత పెద్ద వ్యతిరేకత లేదనుకుంటా, అప్పుడు ఇంకా రాలే. ఇప్పుడు ప్రజలు ఆ సందర్భంలో ఏమనుకున్నారు, ఎవరు ప్రధానమంత్రి కావాలనే దాని మీద ఎన్నిక జరిగింది. ఆయన ప్రధానమంత్రి కావాలనుకున్న దానిలో రాహుల్ గాంధీ కావాలన్నా, మోదీ కావాలనుకున్న దగ్గర తెలంగాణ చాకచక్యంగా జవాబు చెప్పింది, మాకు ఎవరైనా పర్వాలేదని సరి 8 ఇచ్చింది. కానీ 8 ఇచ్చినా ఏమైపోయింది, ఇలా తెలంగాణకి ఇలా ప్రతీకారం తీర్చుకుంటున్నారు. బీజేపీ ఏమో 1 రూపాయి ఇస్తలేదు, ఈడేమో గట్టిగా ఫైట్ చేస్తలేడు. ఇలా తెలంగాణ ఎంపీలు లేనటువంటి లోటు టిఆర్ఎస్ ఎంపీలు, ఎందుకంటే బలంగా కొట్లాడేటువంటి
శక్తి ఉన్నటువంటి నాయకులు ఇవాళ లేకపోవడం వల్ల ఇవాళ తెలంగాణకు అన్యాయం జరుగుతా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో వ్యత్యాసం కనపడుతుంది. చాలా స్పష్టంగా కనబడుతుంది, చాలా స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. ఈ గెలుపు ఓటములు అనేటువంటి మాకు సహజం. మేము ప్రజల పక్షం ఉండి పోరాడతాం. ప్రభుత్వం ఇవ్వకుంటే ఫైట్ చేస్తాం, అవసరమైతే ఉద్యమాలు చేస్తాం, అవసరమైతే కార్యాచరణ చేస్తాం. కానీ ప్రజలు అవసరమైన సందర్భంలో ఇటువంటి ప్రభుత్వాలకు వ్యతిరేకంగా స్పందించాలని మీ ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాను. ఓకే, చిన్న సెక్షన్ ప్రజల నుండి ఒక లెవెల్ కేటగిరీ వరకు అసలు ఈ ప్రభుత్వం వద్దురా బాబు, మాకు మళ్ళా మా కేసీఆర్ సారే వస్తే బాగుండు అని రివ్యూస్ చూస్తున్నాం మేము రోజు. ఇప్పుడు ఇంతకుముందు కిరణ్ తో కూడా మాట్లాడినప్పుడు చెప్పినాం, వాళ్ళ హ్యాండిల్ కాంగ్రెస్ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్లోనే ఫామ్ హౌస్ పాలనగా ఉన్నా, రేవంత్ పాలనగా ఉన్నా అంటే ఫామ్ హౌస్ పాలనే గొప్పగా ఉంది, అప్పుడే రైతు భరోసా వచ్చింది, రైతు బీమా వచ్చిందని చెప్పి ప్రజలు 80% ఓట్లు వేసారు. సరే, అది ఒకటి. రెండవది, నిన్న కేసీఆర్ గారు చాలా మాకు నిన్న సమావేశంలో చెప్పిండు, అరే వీడికి ఏదో మంచిగా చేస్తాడని వీడికి ఓట్లేస్తే వీడు రైతు భరోసా ఇస్తలేడు, రుణమాఫీ ఇస్తలేడు, ఏది చేస్తలేడు, ఆ కేసీఆర్ అయినా వచ్చినా బాగుండే అనే కాడికి అలా ప్రజలు వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ పరిపాలన పట్ల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ప్రజలకు వచ్చేసి, అసలు 14 నెలల్లో ఏ ప్రభుత్వం మీద ఇంత తీవ్ర వ్యతిరేకత రాదు. సహజంగా ప్రభుత్వాలు 2 ఏళ్ల వరకు కొంత మంచి బాలుడుగా ప్రవర్తిస్తాయి, 3వ సంవత్సరం నుంచి కొద్దిగా వ్యతిరేకత స్టార్ట్ అవుతాయి జనరల్ గా. కానీ ఈ వచ్చిన నెల నుంచే ఈయన చెడ్డ బాలుడు అనేటువంటిది ప్రజలలో రిజిస్టర్ అయిపోయింది. కాబట్టి ఎన్ని చేసినా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందు దోషిగా నిలబడ్డది. ఏ హామీలు అమలు చేయలేటువంటి పరిస్థితి కనబడ్డది. అలవిగానే హామీలు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం అట్లానే తెలంగాణ పట్ల సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుంది. ఈ సందర్భంలో ఇచ్చిన హామీలు అమలు చేయలేనటువంటి అశక్తత వలన రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పోయి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. అసలు సమస్య పరిష్కరించమంటే డైవర్షన్ స్కీములు పెడతా ఉన్నాడు. ఇది పరిష్కరించాలంటే తెలుగు తల్లి పోయి విగ్రహం మార్చి ఆ చర్చలకు పోతా ఉన్నాడు. ఇంకొకటి అయితే హైడ్రా మీద చర్చ, ఇంకొకటి మూసీ మీద చర్చ, ఇంకొక పక్క మంత్రివర్గం మీద చర్చ, ఇంకొక పక్క కృష్ణా జలాల మీద చర్చ. అంటే మొత్తంగా కూడా సమస్యల పట్ల డైవర్ట్ చేసి ఇలా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎగ్గొట్టేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి కుట్ర ఈ రాష్ట్రంలో జరుగుతా ఉంది. చివరిగా మీరు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నారు, ఇంకో 3.5 ఏళ్ళు కొనసాగాల. సో ప్రజల పక్షాన నిలబడి మాట్లాడుతామంటున్నారు కాబట్టి భవిష్యత్ కార్యాచరణ ఏంటి? బీఆర్ఎస్ పార్టీ 3.5 సంవత్సరాలు, ఆ తర్వాత మరి 2028లో ఖచ్చితంగా మీరు అధికారంలోకి వస్తారని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పుడు అధికారంలోకి రావడం రాకపోవడం అనేటువంటిది రెండవది. డెఫినెట్ గా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వస్తే ప్రజలకు అవసరమైనటువంటి ఇలా కేసీఆర్ గారు 10 ఏళ్ళు అధికారంలోకి రావడం వల్లే ఇవాళ మిషన్ భగీరథ కానీ, కాళేశ్వరం కానీ, 24 గంటల విద్యుత్ కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు చేసి డెఫినెట్ గా రేపు వస్తే తెలంగాణ ప్రజలకు మేము అసంపూర్తిగా ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసేటువంటి అవకాశం వస్తుంది. జరిగిన తప్పులన్నిటి కూడా రెక్టిఫై చేసేటువంటి అవకాశం వస్తుంది. కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పులన్నీ మాకు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 24 సంవత్సరాలు అయిపోతుంది. 20 సంవత్సరంలోకి ఏప్రిల్లో అడుగు పెట్టబోతాం. మేము రజతోత్సవాలను జరుపుకుంటా ఉన్నాం 1 ఇయర్ పాటు. ఈ 1 ఇయర్ పాటు రజతోత్సవాల్లో తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణకు సంబంధించినటువంటి పోరాటాలని, రెండవది తెలంగాణలో జరిగినటువంటి ఒక సుపరిపాలన 10 ఏళ్ల పాటు, అట్లాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి విధ్వంస పాలన, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఈ సంవత్సర కాలం కూడా పెద్ద ఎత్తున చర్చ పెడతాం. మా పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేస్తాము. ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాడతాం. వస్తే ఎన్నికలు ఏవైనా ఈ మధ్య కాలంలో వస్తే ఆ ఎన్నికల్లో సీరియస్ గా ఫైట్ చేస్తాం. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే కాబట్టి ఒక పార్టీని ఒక స్ట్రీమ్ లైన్ చేసేటువంటి ఒక కార్యాచరణని నిన్న మాకు కేసీఆర్ గారు ఇచ్చారు. కేటీఆర్ గారు కూడా నిన్న ప్రెస్ మీట్ లో దాన్ని అంతా కూడా వివరించండు. అట్లాగే ప్రజల సమస్యల పట్ల ఎప్పటికప్పుడు ఆయా సమస్యల పట్ల మేము ఫైట్ చేస్తాం. మూసీ మీద ఫైట్ చేసినాము, హైడ్రా మీద ఫైట్ చేసినాము, రుణమాఫీ రాకుండా ఫైట్ చేసినాము, రైతు బీమా ఇవ్వకుండా ఫైట్ చేసినాము, గురుకులాల మీద మేము గురుకుల బడిబాట పెట్టి ఫైట్ చేసినాము, విద్యార్థుల సమస్యల మీద మా టీఆర్ఎస్ ఫైట్ చేస్తా ఉంది. కాబట్టి ఒకవైపు మేము ప్రజల పక్షం ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం. తెలంగాణ అస్తిత్వం మీద ఎటువంటి దాడి జరిగినా, తెలంగాణ సాంస్కృతిక వారసత్వం మీద ఎటువంటి డ్యామేజ్ జరిగేటువంటి ప్రయత్నం చేసినా అన్ని రకాలుగా బహురూపాలుగా పోరాటాలు చేసి ప్రజల పక్షం ఉంటాం. మా కార్యాచరణ లక్ష్యం అంతా కూడా తెలంగాణ ప్రజలకు ఒక ప్రొటెక్టర్ గా ఉండడం, తెలంగాణకు రక్షణ కవచంగా టీఆర్ఎస్ మాత్రమే, బీఆర్ఎస్ మాత్రమే ఉంటదనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కలిగించేటువంటి ప్రయత్నం చేయడం, వారి పక్షాన పోరాడడం, వారి పక్షాన నిలబడడం అనేటువంటిదే మా కార్యాచరణ. థ్యాంక్ యూ దేవ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్.